రాజమండ్రి నగరంలో గవర్నమెంట్ హాస్పిటల్లో గల క్యాంటీన్లో జరిగిన సోదాలలో 10 డొమెస్టిక్ సిలిండర్లు సీజ్ చేసినట్టు డిప్యూటీ తహసీల్దార్ సివిల్ సప్లై నాగలక్ష్మి తెలియజేశారు. ఆయన తెలిపారు. రాజమండ్రిలో పెద్ద హోటల్లో కూడా కమర్షియల్ బండలు వాడుతున్నారని, అలాగే చిన్న వ్యాపారస్తులు కూడా వాళ్ళకి తెలియచేసి మేము కమర్షియల్ వాడేలా చూస్తున్నామని, ఇలాంటివి ఎక్కడైనా చూసిన వెంటనే మాకు సమాచారం తెలియజేయగలరని అన్నారు. అంతేకాక గవర్నమెంట్ హాస్పిటల్ క్యాంటీన్లోనే ఇన్ని డొమెస్టిక్ బండలు సీజ్ చేయడం ఇదే మొట్టమొదటిసారి అని తెలిపారు. ఈరోజు తనిఖీలు నిర్వహించడం జరిగింది. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో వెంకటేశ్వర క్యాంటీన్ నందు తనిఖీలు నిర్వహించగా డొమెస్టిక్ సిలిండర్స్ వాడడం జరిగింది. అలాంటివి మొత్తం 10 సిలిండర్లు అక్కడ గుర్తించి వాటిని సీజ్ చేయడం జరిగింది. ఈ విధంగా డొమెస్టిక్ సిలిండర్లు అనేది కమర్షియల్ పర్పస్కి వాడరాదు. కమర్షియల్ పర్పస్కి వేరే కమర్షియల్ సిలిండర్స్ ఉంటాయి, వాటిని మాత్రమే వీరు వినియోగించాలి. వీరు నిబంధనలకి విరుద్ధంగా 10 డొమెస్టిక్ సిలిండర్లు వాడడం వల్ల అవి ఈరోజు సీజ్ చేసి వీరిపై కేసు నమోదు చేయడం జరిగింది. నాగలక్ష్మి, రాజమండ్రి అర్బన్. సిటీలో ఎక్కడైనా సరే జరిగిన వేళ మాకు సివిల్ సప్లైస్ అధికారులకు ఫిర్యాదు చేయవలసిందిగా తెలియజేయించున్నాను.